తండ్రి అయిన దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా ఈ యొక్క బైబిల్ తరగతిలో చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించే ప్రయత్నంలో ముందుకు వెళదాం. అయితే ప్రియులారా, ఈరోజు మనము ఒక ఉపమానాన్ని గురించిన అధ్యయనాన్ని చేసే ప్రయత్నంలో మనం ముందుకు వెళదాం. అయితే ఈరోజు మనము ధ్యానించాలనుకున్న ఉపమానాన్ని పరిశీలన చేస్తే లూకా సువార్త 11వ అధ్యాయము, లూకా సువార్త 11వ అధ్యాయాన్ని, దానిలో ఉన్న ఉపమానాన్ని మనము ధ్యానించడంలో మనము ముందుకు వెళదాం. అయితే ప్రియులారా, ఈ ఉపమానాన్ని ఒకవేళ పరిశీలన చేస్తే దీనికి ఏమిటి పేరు ఉంటుందంటే అర్ధరాత్రి స్నేహితుడు అనే ఉపమానం. ఇది అర్ధరాత్రి స్నేహితుడు అనే ఈ యొక్క ఉపమానాన్ని మనం నేర్చుకుందాం. ఉపమానము అంటే అర్థం ఏమిటి అంటే పరసంబంధమైన విషయాలను లేక పై సంబంధమైన విషయాలను భూ సంబంధమైన వాటితో పోల్చి చెప్పడాన్నే ఉపమానము అన్నారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్న ఉపమానంలో భాగముగా అర్ధరాత్రి స్నేహితుడు అనే ఈ ఉపమానాన్ని మనము ధ్యానిద్దాం. చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకు ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగెను. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ అధ్యాయము మొదటి భాగంలోనే ఒక ప్రార్థనాపరుడు కనపడుతూ ఉన్నారు. ఎవరు ఆ ప్రార్థనాపరుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. మనం బైబిల్లో బాగా పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు బాగా ఒక వ్యక్తి ప్రార్థన చేయడం కనపడుతూ ఉంది. ఆయనే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రార్థనలను ఒకసారి మనము అధ్యయనం చేద్దాం. ప్రార్థనాపరుడని ఊరికే అంటున్నామా? నిజంగా ఆయన చాలా చోట్ల ప్రార్థన చేసినట్లుగా మనకేమైనా కనపడుతుందా అనేది మనము పరిశీలన చేయడంలో ముందుకు వెళదాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనాన్ని పరిశీలన చేద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందలకాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసేటప్పుడు ఆయనలో ఉన్న ఒక గుణాన్ని ఈ వచనం చాలా వివరంగా మనకు తెలియజేస్తూ ఉంది. క్రైస్తవులమని మనం చెప్పుకుంటాము, క్రీస్తును వెంబడించేవారు మనం చెప్పుకుంటాం, కానీ క్రీస్తు నడిచినట్లుగా అయితే మనము నడవడంలో కొన్ని విషయములలో విఫలమైపోతూ ఉన్నాం, అంటే ఫెయిల్ అయిపోతూ ఉన్నాం. ఆయన చేసినట్లుగా మనము కొన్ని చేయలేకపోతూ ఉన్నాం. ఆయనైతే పెందలకడనే లేచి, అది ఏ కాలమైనా అవ్వచ్చు, అది ఎండాకాలం అవ్వచ్చు, అది వర్షాకాలం అవ్వచ్చు, అది చలికాలం అవ్వచ్చు, ఏ కాలంలోనైనా ఆయన లేచి, ఎప్పుడు లేచి అంట? పెందలకడే లేచి. అంటే పిల్లలకి క్యారేజీలు కట్టడానికో, లేదా పిల్లలకి స్నానాలు చేయడానికో, లేదా పనిపాట్లు బట్టు లెగడం కాదు, కానీ ఆయన లెగడానికి గల ఉద్దేశం ఏమిటి అంట? పెందలకాడనే ఎందుకు లేచాడు?
ఇంకా చీకటి ఉండగానే, అంటే సూర్యుడు రాకముందు, అంటే 5కి యువతలే, 5 దాటి కాదు, అంటే ఇంకా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క జీవితంలో ఒక ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. ఎలాగ ప్రార్థనా పరుడుగా ఉన్నాడంటే, పెందల కాడనే లేచాడు. పెందల కాడనే ఎందుకు లేచాడు అంటే ప్రార్థన చేయడానికి లేచాడు. ఆ ప్రార్థన కూడా ఎలా చేయాలనుకున్నాడంటే, ఒక గలిబిడి ఉన్న వాతావరణంలో కాదు, ఏదో నిద్రమత్తుతో అక్కడ మోకరిల్లి ఉండడమో కాదు. ఈ ప్రార్థన చేయడానికి ఆయన కొంత దూరము ప్రయాణం చేశాడు. నిజంగా ప్రార్థన చేయడానికి అంత కష్టపడ్డాడు కదా. మనం ఎవరి జోలికో వద్దు, కానీ మనల్ని మనమే పరిశీలన చేస్తే పెందల కాడే లేచే వాళ్ళుగా ఉన్నాం, కానీ పెందల కాడనే లేచి మనము ప్రార్థన చేసుకునే క్రైస్తవులుగా మనం ఉన్నామా? అది కూడా ఈయన ప్రార్థన చేయడానికి కొంత బాడీని ఎక్సర్సైజ్గా, వాకింగ్గా చేసుకుని వెళ్ళాడు. కానీ ఈరోజు మనము మన ఇంట్లోనే మనము మోకరిల్లే ప్రయత్నం ఎన్నడైనా కూడా మనం చేస్తూ ఉన్నామా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రవర్తనను మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏకాంత ప్రార్థన చేసేవాడు. అయితే చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయం, లూకా సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. అంటే మీరు ఎప్పుడైనా చూడండి, ఆయన ఎప్పుడుకో మనం అంటూ ఉంటాం, అమావాస్యకో పున్నముకో ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటారు అంటూ ఉంటాం కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవితంలో ఆయన ఎలాంటి ప్రార్థనాపరుడుగా ఉన్నాడంటే, పెందలకాడ లేచాడు, ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి ఏకాంత ప్రార్థన ఆయన అనుదినము కూడా చేస్తూ ఉన్నాడు. అంటే ఎప్పుడో మనసు కలిగినప్పుడు, ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు, ఎప్పుడో ఆనందం వచ్చినప్పుడు కాదు, కానీ ఆయన జీవితంలో ఆయన ఎలాంటి ప్రార్థనా పరుడుగా ఉన్నాడంటే తరచుగా ప్రార్థన చేస్తున్నాడు. ఇందాక మనం ఏం చూసామంటే ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడేం చూస్తున్నామంట? తరచుగా ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం పరిశీలన చేశాం. అదే లూకా సువార్త 6వ అధ్యాయము 12-13 వచనాలు చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 12-13 వచనాలు. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరచి వారికి అపోస్తులు అను పేరు పెట్టెను. ఇక్కడ మీరు పరిశీలన చేస్తే యేసుక్రీస్తులో ఉన్న కొన్ని గుణగణాలను మీకు చెప్తూ ఉన్నా. ఆయన ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు, ఆయన తరచుగా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఒక పనిని ప్రారంభించాలంటే ఆ రాత్రంతా కూడా ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఒక పని జరిగించడానికి ఆయన దేవుని యొక్క సహాయం కొరకు, ఆయన సిద్ధపాటు కలిగి ఉండడం కొరకు ఆయన రాత్రంతా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇంకొక 2 విషయాలు ఉన్నాయి. ఆ 2 విషయాలను చూసి మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుంచి మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఆయన జీవితంలో ఆయనకి చాలా దుఃఖం వచ్చిన పరిస్థితి, ఆయన జీవితంలో చాలా బాధపడిన పరిస్థితి. చూడండి, 38వ వచనాన్ని మనము పరిశీలన చేద్దాం. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది,
మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పాడు కదా. చెప్పిన తర్వాత ఆయన చేసిన పని 39వ వచనం. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనం పరిశీలన చేయాల్సిన విషయం ఏంటంటే, ఈ ఏకాంత ప్రార్థన చూసాము, తరచూ ప్రార్థన చూసాము, తదుపరి ఒక పనిని చేయడానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చూసాము, బాధలలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేశాడంట, ప్రార్థన అనేది చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది మాత్రమే కాదు, సిలువ మీద కూడా ఆయన ప్రార్థన చేసేవాడిగానే మనకి కనపడుతూ ఉన్నాడు. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏమిటి అంటే, ప్రార్థన అనేది ఎవరు చేశారంటే యేసు క్రీస్తు ప్రభువారు చేశారు కదా. మరి ఆయన చేసిన ఆ ప్రార్థన గొప్పదా, గొప్పది కానిదా, శక్తిదా, శక్తి లేనిదా, మంచిదా లేదా చెడ్డదా? ఒకవేళ ఆ ప్రార్థన అనేది మంచిది అని నీ హృదయానికి అనిపిస్తే, యేసుక్రీస్తు ఎలాగ పెందలకాడ లేచి ప్రార్థన చేశాడో, యేసుక్రీస్తు తరచుగా వెళ్ళి ఎలా ప్రార్థన చేశాడో, యేసుక్రీస్తు ఒక పనికి ప్రారంభానికి ఎలా ప్రార్థన చేశాడో, యేసుక్రీస్తు బాధలలో ఉన్నప్పుడు, శిలువ మరణంలో ఉన్నప్పుడు కూడా ఎలా ప్రార్థన చేశాడో, ఈ ప్రార్థనలో కూడా తను ఎక్కడా కూడా స్వలాభాన్ని ఆశించలేదు. ఆయన ప్రార్థన ఏమంటున్నాడంట, నీ చిత్త ప్రకారమే కానిమ్ము. అయితే నా ఇష్ట ప్రకారమో, మరి ఇంకెందుకు ప్రార్థన చేయాలి? ఇక్కడ ప్రార్థన ఏంటంటే, ప్రార్థన చేయండి అని చెప్తున్నాను కదా. ప్రార్థన చేసి ఏం చెప్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు? నీ చిత్త ప్రకారమే కానివ్వు, నా ఇష్ట ప్రకారము నాకు నచ్చినట్టుగా నువ్వు చేయొద్దు. నీ చిత్తం ఏదో, ఏదైతే ముఖ్యమైనదో, ఏదైతే అవసరమైనదో, ఏదైతే నాకు సరైనదో దానిని నువ్వు నాకు ఇవ్వు. అయితే యేసుక్రీస్తు ప్రార్థనలో ఏముందంటే దేవుని చిత్తం ఉంది. కానీ ఈరోజు మనుషులు చాలామంది ఉదయమే లేచి ప్రార్థన చేస్తారు, తరచుగా ప్రార్థన చేస్తారు, బాధలలో ప్రార్థన చేస్తారు, తర్వాత పనికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తారు. కానీ మరి వారి ప్రార్థనలో స్వార్థం ఉందా, దేవుని చిత్తం ఉన్నదా? ఈరోజు మన ప్రార్థన ఎలాగ ఉండాలి అంటే, మన ప్రార్థన దేవుని చిత్తముగా ఉండాలి, లేదా మన ప్రార్థన దేవునికి ఇష్టముగా ఉండాలి, మన ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉండాలి. అంటే దేవునికి అనుకూలమైనది ఏది, దేవుని చిత్తం ఏది, అసలు దేవుడు ఏం కోరుకుంటూ ఉన్నాడు? చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము. అసలు దేవుడు కోరుకునే ఒక విషయాన్ని ఇక్కడ చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాడు. ఏమిటి అంటే 33వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. అంటే ఇప్పుడు నీ ప్రార్థనలో కానీ, నా ప్రార్థనలో కానీ, ఎవరి ప్రార్థనలో అయినా ముఖ్యమైన పని ఏమిటి అంట? నీతిని వెతకాలి, ఆయన రాజ్యమును వెతకాలి. ఈరోజు నిజంగా మన ప్రార్థనను ఒకసారి రాద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు నేర్పించిన ప్రార్థనను ఒకసారి రాద్దాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు బాగా ప్రార్థనాపరుడని ఎవరు బాగా గ్రహించారంటే శిష్యులు బాగా గ్రహించారు. గ్రహించి, అయ్యా మాకు ప్రార్థన రాదు. ఏమి రాదంట? ప్రార్థన రాదు. ఒప్పుకున్నారు ముందు వాళ్ళలో ఉన్న లోపాన్ని. చాలామంది ఒప్పుకోరు, ప్రార్థన చేయడం రాదు, అనేక మార్లు ప్రార్థనలో కూర్చుంటూ ఉంటారు, కళ్ళు మూసుకొని జపం చేస్తూ ఉంటారు. తిరిగి ప్రార్థన చేయడం రాని క్రైస్తవులు కూడా ఈరోజు ఉన్నారు. కానీ శిష్యులు ఏం చేశారంటే, వాళ్ళలో ఉన్న లోపమును, ప్రార్థన అంటే శక్తివంతమైనది అని గ్రహించి, ప్రార్థన అంటే దేవుని చిత్తమైనది అని గ్రహించి, ఇప్పుడు ఏమంటున్నారంటే శిష్యులు వచ్చి, అయ్యా నువ్వు ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటావు కదా,
నువ్వు తరచుగా ప్రార్థన చేస్తూ ఉంటావు కదా, నీకు బాధలు వచ్చినా ప్రార్థన చేస్తూ ఉంటావు కదా, నువ్వు పని కొరకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటావు కదా, మాకు కూడా ఏం చేయంటే ప్రార్థన నేర్పించయ్యా అని అన్నారు. అంటే ఇప్పటిదాకా వీళ్ళకి ప్రార్థనే రాదు. అంటే రానిది ఎప్పుడైనా కూడా మనము నేర్చుకోవడానికి సిగ్గు విడిచి అడగాల్సిందే. ఈరోజు ఒకవేళ సిగ్గుపడితే కొన్ని పనులు ఖచ్చితంగా అవ్వదు. మనకి రాదు అంటే రాదని చెప్పడమే. అయితే ఇక్కడ ఒక వ్యక్తి వచ్చి తన విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు పెద్ద ప్రార్థనాపరుడని ముందు గ్రహించాడు, నాకు ప్రార్థన రాదు అని కూడా గ్రహించాడు. గ్రహించి అక్కడ చెప్తూ ఉన్నాడు. చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాం. లూకా సువార్త 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పినట్టుగా మాకు ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. అయ్యా, యోహాన్ అయితే తన దగ్గర శిష్యరికం చేసిన విద్యార్థులకు ప్రార్థన చేయడం ఎలాగో నేర్పించాడయ్యా. నువ్వు కూడా పెద్ద ప్రార్థనాపరుడివి కదయ్యా. ఈ ప్రార్థన గొప్పదని మాకు అర్థమైంది, ఈ ప్రార్థన మా జీవితానికి ముఖ్యమైనది అని అర్థమైంది, కాబట్టి ఈ ప్రార్థన మాకు కూడా నేర్పించయ్యా అని యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేస్తున్నారంటే ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు చాలామందికి కొన్ని విషయాలు తెలియనప్పుడు ఖచ్చితంగా తెలియని విషయాన్ని మా ముందు ఉంచగలిగితేనే మేము వాటిని వివరించగలగడానికి సాధ్యపడుతూ ఉంటుంది. అయితే తెలియని విషయాన్ని నేర్చుకోవాలన్న ఆసక్తి నీకు ఉండాలి. మేము చెప్పుతున్న దానిని నీకు మరలా పరిశీలన చేయాలన్న జ్ఞానం కూడా నీలో ఉండాలి. కేవలం నేర్పించు అంటే మేము నేర్పించలేం. మేము నేర్పించేదానిని నువ్వు గ్రహించగలిగితేనే మేమేం చేయగలం? నేర్పించగలం. లోకంలో ఒక సామెత ఉంటుంది, గుర్రానికి తొట్టిదాకా తీసుకెళ్ళగలం, దేనికి? కానీ నీళ్లను త్రాగించగలమా అంటే? తొట్టిదాకా అయితే తీసుకెళ్ళగలం, బలవంతంగానో బుజ్జగించో, కానీ తాగించాలంటే దానంతటికి దానికే పుట్టాలా? ఇంకా దానికి కూడా ఏమైనా ఉందా? ఈరోజు పిల్లలు కలిగిన తల్లిదండ్రులే తెలుసు, ఆకలి లేదన్నా తినాలని కుక్కుతూ ఉంటారు. పిల్లలకంటే అర్థమవుతుంది కుక్కడానికి, మరి గుర్రానికి అర్థమవుతుందా? అయితే క్రైస్తవులు కూడా మనకి ఏదైనా రాకపోతే మేము కుక్కితే మీ దగ్గరికి వెళ్ళదు. మీకు ఆ ఆకలి ఉండాలి, ప్రార్థన అనే ఆకలి ఉండాలి, వాక్యము నేర్చుకోవాలనే ఆకలి ఉండాలి. అది ఒకరు కలిగిస్తే కలిగేది కాదు, మనంతటా మనకి పుట్టాలి. అది మనంతటికే మనకి సరైన విధముగా పుడితే దేవుడే మన ముందు మనకి కావాల్సిన వారిని ఏం చేస్తాడంట? నిలవబెడతాడు. అయితే ఇతనికి కూడా తనంతట తనకే పుట్టింది, ఏమని? ప్రార్థన నేర్చుకోవాలని. తనకి ప్రార్థన నేర్పించగలిగిన సరైన సమర్థుడిని ఆ ప్రశ్న అడిగాడు. అయితే అప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి, అంటే వెంటనే ప్రశ్న అడిగాడు, వెంటనే నేర్పించడం ప్రారంభించేశాడు. నేను నేర్చుకుంటాను అని అడిగితే యేసుక్రీస్తు ధారాళంగా ఏం చేశాడంట? నేర్పించడం ప్రారంభించాడు. రేపు వస్తాను, రెడీగా బైబిల్ పట్టుకుని ఉండు, లేదా అక్కడికి రా ఇక్కడికి రా అనలా. ఏ అవకాశం వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే ఆయన యొక్క జీవితంలో ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. మీకు అర్థమవుతుందా? ఈరోజు మనము కూడా ఎలాంటి క్రైస్తవులు ఉండాలంటే ప్రార్థన జరిగితే ఆ ప్రార్థనను ఉపయోగించుకునే క్రైస్తవులుగా ఉండాలి. అంతేగాని ఆ ప్రార్థనను నిర్లక్ష్యము చేసే క్రైస్తవులుగా మనం ఎన్నడూ కూడా ఉండకూడదు. ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడు వాక్యమును వినడంలో కానీ, వాక్యమును గ్రహించడంలో కానీ, కూడికలో పాలు పంచుకోవడానికే కానీ సాధ్యమైనంత వరకు మన మానవ ప్రయత్నాన్ని మనం ఏం చేయాలంట? చేయాలి. అలాగా చేసినప్పుడు దేవుడే మనకన్నిటినీ కూడా నేర్పిస్తాడు, లేదా సమకూరుస్తాడు, లేదా నడిపిస్తాడు. అయితే ఇతను అడిగాడు కదా, అడగగానే చెప్తున్నాడు, అయ్యా నువ్వు ప్రార్థన చేయాలనుకుంటున్నావు కదా,
ప్రార్థన చేసినప్పుడు ముందు నువ్వు అనవలసిన పదం ఏమిటి అంటే చెప్తున్నాడు. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి. మన ప్రార్థన ఎవరికి చేయాలి ఇప్పుడు? తండ్రికి చేయాలి. కొంతమంది చాలా సీనియర్లు అంటూ ఉంటారు, కానీ పాపం ప్రార్థన చేయడం రాదు. ప్రభువా ప్రభువా స్తోత్రం ప్రభువా అంటారు. ప్రభువా అనే పదం ఎవరికి చెందింది? యేసుక్రీస్తు ప్రభువారికి. తండ్రి అనే పదం ఎవరికి చెందింది? తండ్రికి. అంటే ప్రార్థన చేసేటప్పుడు కూడా ఉచ్చారణ బాగుండాలి. ఉచ్చారణ లేకపోతే దేవుడు వినడా అంటే అవును వినడు. ఈరోజు ఒక ఆయన వెళ్ళిపోతున్నాడు, ఆయన పేరు మనం మర్చిపోయాం. ఏ కనకయ్య, ఏ రాంబాబు అంటే పలుకుతాడు ఆయన? ఏమంటేనే పలుకుతాడు? ఆయన పేరుతో పిలిస్తేనే పలుకుతాడు. ఆయన పేరు పిలవకపోతే పలకడు. అయితే కాబట్టి మనము ప్రార్థన ఎవరికి చేయాలంటే తండ్రికి చేయాలి. తండ్రిని మనము నోరారా పిలవాలి. ఆ తండ్రిని మనం పిలిచిన తరువాత తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. ఫస్ట్ ఏమనాలంట? తండ్రి అని ప్రారంభించి తర్వాత దేని గురించి ఉచ్చరించాలంట? ఆయన నామము గురించి చెప్పాలి. ఇందాక మత్తయి సువార్తలో కూడా మీకు ఒక విషయాన్ని చూపించా. ప్రతి మనిషికి తన యొక్క జీవితంలో ముఖ్యమైనది ఏమిటి అంటే దేవుని యొక్క రాజ్యము, నీతి. ప్రార్థనలో కూడా మొదటిగా మనము ఉచ్చరించవలసిన విషయం ఏంటంటే ఆయన నామమును ఉచ్చరించాలి. ఆయన నామము ఏమవ్వాలంట? పరిశుద్ధపరచబడునుగాక. అంటే ఆయన నామం పరిశుద్ధంగా లేదా? ఉంటే మరలా ఎందుకు పరిశుద్ధపరచబడాలి? ఇప్పుడు అక్కడ ఒక గిన్నె ఉంది, కడగండి అని చెప్పాను అనుకో, అంటే ఇంతకుముందు కడిగినట్టే కడగనట్టా? సరే, మరొక రకంగా ఇక్కడ బాగా మట్టి మట్టిగా ఉంది, తుడవండి అని అన్నాను అనుకో, ఇంతకుముందు తుడిచినట్టా తుడవనట్టా? తుడిచినట్టేనా? తుడవనట్టు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని మనం ప్రార్థన చేయాలంట. అంటే ఆయన నామం పరిశుద్ధంగా లేదా? మరి ఉంటే మనం ఎందుకు అనాలి? అయితే కొన్ని తెలుగు పదాలు మనకు అర్థం కావు. నిజమేంటంటే అయితే దానిని గ్రీక్లో ఏమంటూ ఉన్నాడంటే నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంటే అర్థం ఏమిటి అంటే ఆయన నామాన్ని మహిమపరచబడును గాక అని అర్థం. మీకు అర్థమైందా? పరిశుద్ధపరచబడును గాక అంటే ఏమిటి అంటే నీ నామానికి మహిమ కలుగును గాక అని మనము దానిని ఉచ్చరించడము అనేది చూస్తూ ఉన్నాం. అక్కడ పరిశుద్ధపరచబడును దాకా అనే దగ్గర ఇంగ్లీష్లో ఏం వాడాడంటే హెలోడ్ అని వాడాడు. హెలోడ్ అంటే ఏమిటి అంటే పూజనీయమైన. ఎవరైనా అధికారి దగ్గరికి వెళ్తే ఏమంటాం? రెస్పెక్ట్ అంటాం కదా, గౌరవము అంటాం కదా. పరిశుద్ధపరచబడును గాక అంటే ఏమిటి అంటే ఆయన నామము పరిశుద్ధంగా లేదని కాదు, మనము ప్రార్థన చేస్తే ఆయన పరిశుద్ధుడు అవుతాడని కాదు. పరిశుద్ధపరచబడును గాక అంటే అర్థము ఆయనను మనము గౌరవించడం. అర్థమైందా? అయితే తర్వాత చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తూ ఉన్నాడంటే మొదటిగా ఏం చెప్పాడు? తండ్రి అని చెప్పమన్నాడు. తర్వాత ఏం చెప్పాడంట? ఆయన నామాన్ని గౌరవించమంటున్నాడు. గౌరవించిన తర్వాత నీ రాజ్యము వచ్చునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక అంటే చాలామంది రాజకీయ నాయకులు మా పార్టీ వచ్చిద్ది అప్పుడు మేమేంటో చూపిస్తాం అని అంటారు కదా. క్రైస్తవులమైన మనము కూడా దేని కొరకు మనము ఎదురు చూస్తున్నామంటే దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏమని ప్రార్థన చేయాలంటే తండ్రి అని పిలవాలి, ఆయన నామాన్ని గౌరవించాలి. తర్వాత వెంటనే ఏమడిగాడంట? నీ రాజ్యము వచ్చునుగాక. రాజ్యము అంటే ఏమిటి అంటే దేవుని యొక్క సంఘమే. ఇప్పుడు ఆల్రెడీ సంఘం ఉందా లేదా? ఇంతకుముందు సంఘం లేదు. అందుకే శిష్యులు ఏమని ప్రార్థన చేసేవాళ్ళంటే మాకు సంఘము కావాలి అని ప్రార్థన చేశారు. ఇప్పుడు సంఘం వచ్చింది కదా, కాబట్టి ఇంకా నీ రాజ్యము వచ్చునుగాక అని మనం ప్రార్థన చేయొచ్చా? వచ్చేసిందా? రాలేదా? ఆల్రెడీ వచ్చేసాక దాని గురించి మనం ప్రార్థన చేయక్కర్లా.
కానీ ఇది ఎవరికి నేర్పిస్తున్న ప్రార్థన అంటే శిష్యులకు నేర్పిస్తున్న ప్రార్థన. అప్పుడు ఇలాగ కూర్చుని సంఘము లేదు. కానీ క్రీస్తు ప్రభువు వారు చనిపోయిన తర్వాత సంఘము ఏర్పడినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇప్పుడు చెప్తున్న విషయం ఏమిటి అంటే మన ప్రార్థనలో ఎప్పుడు ఏముండాలంటే ముందు తండ్రి అని పిలవాలి, తదుపరి ఆయన నామాన్ని గౌరవించే పదాలను వాడాలి, తరువాత స్థానం ఎవరిది అంట? రాజ్యముది. రాజ్యము వచ్చును గాక అన్నాం కదా, వచ్చింది కదా, ఇంకా రాజ్యం కొరకు మనకి అవసరం లేదు. కానీ సంఘము కొరకు మనమైతే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మా సంఘాన్ని అభివృద్ధి పరచుగాక అని మనం ప్రార్థన చేయొచ్చా? అర్థమవుతుందా నేను మీకు చెప్తుంది? కానీ ఈరోజు ఈ 3 పదాలు ఎక్కువసేపు పక్కన పెడదాం. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉంటుంది? తండ్రి స్తోత్రమయ్య స్తోత్రమయ్య, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఈ పదాలు అంటూ చివరికి ఆళ్ళకు తోడుగా ఉండాలి, ఈళ్ళకు తోడుగా ఉండాలి, ఆమెన్, అంతేనా? కానీ క్రీస్తు ప్రభువు వారు నేర్పించిన ప్రార్థన అలాగా లేదు. క్రీస్తు ప్రభువు వారి ప్రార్థనలో హల్లెలూయా పదం అనేదే లేదు. క్రీస్తు ప్రభు వారి పదంలో ప్రార్థనలో స్తోత్రాలే లేవు. క్రీస్తు ప్రభు వారి ప్రార్థనలో 1000 స్తోత్రాలు కూడా లేవు. క్రీస్తు ప్రభు వారి ప్రార్థన ఎలా ఉంది అంటే తండ్రి అని ఉచ్చరించాడు, పరిశుద్ధపరచుబడును గాక అంటే గౌరవించాడు. తర్వాత ఈ లోకంలో గొప్పది ఏదైనా ఉన్నది అంటే దేవుని సంఘము, కాబట్టి ఆ సంఘము కొరకు ఆయన ప్రార్థన చేశాడు. అయితే తదుపరి దేనికోసం ప్రార్థన చేశాడు? మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. ఇక్కడ చూడండి, మనం ఎప్పుడు కూడా మన కళ్ళ ముందు నీ బిడ్డ పరాయి బిడ్డ ఎదురు బదురు ఉంటే అన్నం ముందు ఎవరికి పెడతాం? అసలు ఎవరైనా కూడా ఇష్టం లేకపోయినప్పటికీ కూడా బిడ్డల మీద ముందుగా గోరు ముద్ద ఎవరికి పెడతారు? కన్నబిడ్డలకే పెడతారు, అంతేనా? ఆ తదుపరి ఎవరికి పెడతారు? కానీ క్రైస్తవుడు ప్రార్థన చేసినప్పుడు మొదట నీ కొరకు కాదు ప్రార్థన చేయవలసింది. నువ్వు ఏ స్థానిక సంఘానికి వెళుతున్నావో ఆ స్థానిక సంఘము క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. ఈరోజు నిజంగా చాలామంది ప్రార్థనలో ఎక్కువగా ఏం కనపడుతుంది అంటే ప్రార్థన ప్రారంభము దగ్గర నుంచి ప్రార్థన ముగింపు వరకు ఏం కనపడుతుంది అంటే వాళ్ళ కుటుంబం బాగుండాలి, వాళ్ళ అబ్బాయి బాగుండాలి, వాళ్ళమ్మ బాగుండాలి, వాళ్ళ చెల్లి బాగుండాలి, వాళ్ళ అప్పులు తీరిపోవాలి, వాళ్ళ రోగాలు తీరిపోవాలి, తర్వాత ఆమెను అనాలి, అంతేనా? ఈరోజు నిజంగా మనం కూడా అమ్మ ప్రార్థన అవసరాలు ఏమైనా చెప్పండి అంటే ఎదుటి వాళ్ళకి ఏం బాగాలేదండి, మా ఇంటి పక్కన వాళ్ళకి కొంచెం వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అని అంటామా మనం? నా కొడుక్కి బాగాలేదు, నా మనవడికి బాగాలేదు, నా మనవరాలికి బాగాలేదు అని అంటారు. మరి వాళ్ళు ప్రార్థనలో ఎందుకు లేరు? బాగాలేదని మనం అడుగుతూ ఉన్నాం కదా. బాగుండాలి అంటే ప్రార్థన చేస్తే సరిపోయిద్దా, సంఘంలో ఉంటే బాగుండిద్దా? ఈరోజు ప్రార్థన ఎంత ముఖ్యమైనదో సంఘము కూడా అంత ముఖ్యమైనది. ఆ తదుపరి వీళ్ళు అడిగింది ఏమిటంటే సంఘ క్షేమాన్ని ముందు అడిగి తరువాత ఏమడిగారంట? వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని అడిగారు. ఈరోజు నిజముగా మన జీవితంలో మనకి ముఖ్యమైనది ఏంటంటే లోకంలో కూడా ఒక మాట అంటాం, కోటి విద్యలు కూటి కొరకే అని అంటూ ఉంటారు కదా. అయితే ఇక్కడ ఏం చేశాడంటే నామాన్ని గౌరవించాడు, సంఘానికి ప్రాధాన్యత ఇచ్చాడు, తర్వాత దేనికి చూసుకున్నాడంట? తన బ్రతకడానికి కావాల్సిన ఆహారాన్ని దయచేయమన్నాడు. తదుపరి చూద్దాం. మేము మా కచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను. అంటే ఇక్కడ ప్రార్థన ఎంత ప్రశాంతంగా ఉందంటే ప్రార్థన చేసే వ్యక్తి మనసులో ఏముండకూడదో మీకు అర్థమవుతుందా? స్వార్థం ఉండకూడదు, పగ ఉండకూడదు, అసూయ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, కుళ్ళు కుతంత్రం ఉండకూడదు. మరి ఏముండాలి? ఎవరు మన ఎదుట పాపము చేసినా, ఎవరు మనల్ని ఎంత బాధించినా, ఎవరు మన విషయములో తప్పిదములు చేసినా వాళ్ళని క్షమించే గుణం ఉండాలి. ఈ క్షమించే గుణం ఏం చేసిద్ది అంటే దేవుణ్ణి ప్రేమించేటట్టుగా చేసిద్ది, నీ తోటి సహోదరుణ్ణి ప్రేమించే విధంగా
చేసిద్ది. అంటే ప్రార్థన నువ్వు చేయాలి అంటే నీలో ఏ గుణం ఉండాలి? ముందు ప్రేమ అనే గుణం ఉండాలి. ఈ ప్రేమ అనే గుణం నీకేం అలవాటు చేసిద్దంట? క్షమించే గుణాన్ని అలవాటు చేసిద్ది. అంటే ఈ ప్రేమ లేనివాడు, ఈ క్షమాపణ గుణము లేనివాడు ఒకవేళ ప్రార్థన చేసిన అనవసరం అంటే అవును, అది అనవసరమే. కాబట్టి ఇప్పటిదాకా మీరు నేర్చుకోవలసిన 4 విషయాలు. ప్రార్థన చేసినప్పుడు తండ్రికి ప్రార్థన చేయాలి, గౌరవనీయమైన పదాలతో ప్రార్థన చేయాలి, తరువాత సంఘము కొరకు ప్రార్థన చేయాలి, తదుపరి నీకు ఆహారం కొరకు ప్రార్థన చేయాలి, తర్వాత నీ జీవిత నడవడి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అయితే ఈరోజు అటువంటి ప్రార్థనగా మన ప్రార్థన ఉన్నదా? అటువంటి విశ్వాసంతో కూడిన మన ప్రార్థన ఉన్నదా? అయితే యేసుక్రీస్తు ఏం నేర్పించాలనుకుంటున్నాడంటే అక్కడ అడిగిన వ్యక్తికి పట్టుదలతో ప్రార్థన ఎలా చేయాలో ఆయన నేర్పించాలనుకున్నారు. పట్టుదల అంటే ఏంటో మీరు చెప్పండి మీ భాషలో. పట్టుదల అంటే పట్టుదల అంటే పట్టుకోవడం అంటే పోనీ వదలకుండా. పట్టుకోవడం అంటే వదలకుండా. ఇప్పుడు సంతలో తిరణాలు వెళ్తున్నప్పుడు మీ పిల్లోడిని తీసుకెళ్లారనుకుందాం. మీ యొక్క పిల్లవాడిని ఎలా పట్టుకుని వెళ్తారు? జాగ్రత్తగానా రెక్లెస్గానా? జాగ్రత్తగా. వదిలితే ఏమైద్ది? తప్పిపోతే ఏమైద్ది? దొరక. ప్రార్థన కూడా ఎలా చేయాలంటే మనము చాలా గట్టిగా పట్టుదలతో చేయాలి. కాబట్టి అక్కడ ఉన్న వ్యక్తికి ఏం నేర్పిస్తున్నాడంటే పట్టుదలతో ప్రార్థన ఎలా చేయాలో ఒక కథ చెప్తున్నాడు ఆయన. ఎలా చేస్తే అది పట్టుదల ప్రార్థన అవుతుందో, ఎలా చేస్తే అది దేవుడు అంగీకరిస్తాడు, ఎలా చేస్తే దానిని బట్టి దేవుడు దీవిస్తాడు, ఎలా చేస్తే నువ్వు బాగుంటావో అటువంటి ప్రార్థన ఆయనకి నేర్పించాలనుకుంటూ ఆయన ఒక ఉపమానాన్ని చెప్పాలనుకున్నాడు. ఆ ఉపమానాన్ని ఇప్పుడు మనము చదవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి 5వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము అంటే ఇవ్వడం వేరే, బదులు ఇవ్వడం వేరే. సరే, కొంచెం ముందుకు వెళ్దాం. నా స్నేహితుడు ప్రయాణం ఎందుకు కావాలంటున్నావు 3 రొట్టెలు? ఒక ఆయన అన్నాడంట, ఒక స్నేహితుడు వెళ్ళి ఇంకొక స్నేహితుడు యొక్క ఇల్లు డోర్ కొట్టాడు. ఏంటి, ఏం కావాలి అని అడిగాడంట. నాకు 3 రొట్టెలు బదులు. అంటే పూర్వకాలమే కాదు, ప్రస్తుత కాలంలో కూడా ఒక టమాటా ఇవ్వు, మేము కొన్నప్పుడు నీకు ఇచ్చేస్తాం. కొంచెం కరేపాకు ఇవ్వు, కొంచెం కొన్నప్పుడు మీకు ఇస్తాం. కొంచెం ఉప్పు ఇవ్వు, మేము కొన్నాక మీకు ఇస్తామంటారా? ఉప్పుని అంటారా? అనరు. నూనెని అంటారా? కానీ టమాటాలు, కూరగాయలు, కరేపాకులు, కొత్తిమీరలు ఒక్కోసారి ఇస్తామంటాం కానీ ఇవ్వం. నిజమేంటంటే కొంతమంది తీసుకోవడం తెలుసు, అంతేనా? కానీ ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే మామూలుగా మొదటి నుంచి కూడా మన దగ్గర లేనిది ఇతరులను అడుగుతూ ఉంటాం, అంతేనా? ఏమని అడుగుతాం? మరలా ఇచ్చేస్తాము అని అడుగుతాం. ఇప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టాడు. ఏంటి కొట్టాడు అంటే 3 రొట్టెల కోసం డోర్ కొట్టాడంట. ఏం చేసుకుంటావు 3 రొట్టెలు? టైం ఎంత అయింది? ఎలా పాలా లేదా అంటే అప్పుడు అంటున్నాడు, అయ్యా నాకు ఒక స్నేహితుడు వచ్చాడు, టైంలో వచ్చాడు కాబట్టి నేను తినాలనుకున్న ఆహారం నేను తినేసా, మా ఇంట్లో ఏమీ కూడా లేదు. సరే, ఇప్పుడు నేనే దొరికానా అంటే అవును, నీ దగ్గర ఎక్కువగా నువ్వు వండుకుంటావు కదా, అది నాకు తెలుసు. కాబట్టి నాకు ఎన్ని రొట్టెలు ఇవ్వు? 3 రొట్టెలు. ఈరోజు నువ్వు ఇస్తే అవి నేను తర్వాత నీకు ఇచ్చేస్తా. ఏం చేస్తానంట? తర్వాత నీకు ఇచ్చేస్తా అని చెప్పాడు. అని చెప్పిన తర్వాత అక్కడ జరుగుతున్న ఆ సందర్భాన్ని ఒక్కసారి మనం చదివే ప్రయత్నం చేద్దాం. అతడు లోపలనే ఉండినను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పినా. అంటే ఈ సందర్భాన్ని ఒక్కసారి మీరు పరిశీలన చేయడానికి ఆలోచన చేయండి.
ఏంటి ఇక్కడ సందర్భం అంటే, ఇక్కడ చెప్తున్న విషయం ఏమిటంటే, ఇక్కడ చెప్తున్న ఆ విషయాన్ని ఒక్కసారి మీకు బొమ్మల పూర్వకంగా నేను తెలియజేస్తూ ఉంటా. ఇక్కడ చెప్తున్న విషయంలో ఒక వ్యక్తి వెళ్ళాడు. ఒక వ్యక్తి వెళ్ళి ఏం జరిగిందంటే, ఏ టైంలో వెళ్ళాడంట? అర్ధరాత్రి వేళ వెళ్ళాడు. అదిగోండి వెళుతూ ఉన్నాడు, ఇల్లు ఇదిగోండి వచ్చాడు. వచ్చిన తర్వాత బయట నుంచే మాట్లాడుతున్నాడు. ఎవరితో? అయ్యా బాబు, నాకు 3 రొట్లు కావాలి అని అంటున్నాడు. 3 రొట్లు కావాలని. చూసారా నోరు ఎంత? చూసారా, ఇదే నోరు అంటే ఏంటి దాని అర్థం? పిలుస్తూ ఉన్నాడు, అయ్యా బాబు నాకు 3 రొట్లు కావాలి, ఎందుకంటే నాకు స్నేహితుడు వచ్చాడు, ఆ 3 రొట్లు ఇప్పుడు ఇచ్చేస్తే నేను నీకు తర్వాత ఇచ్చేస్తాను అని అంటూ ఉన్నాడు. అంటూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంట? వాళ్ళు వాస్తవానికి వాళ్ళ స్థితిని ఒకసారి ఆ బొమ్మలో చూపిస్తా. ఏంటో ఈరోజు నెట్ అందుకోవడం లేదు. అయితే అప్పుడు అసలు ఆ ప్రజల కాలంలో ఇల్లులు ఎలాగ ఉన్నాయంటే, వాళ్ళ ఇల్లు ఒకటే గది ఉండిద్ది. ఒకే గదిలో వంట రూము, ఒకే గదిలో లివింగ్ హాలు, ఒకే గదిలో పడుకునే బెడ్రూమ్, అన్నీ ఒక రూములోనే, ఒకే రూమ్. ఈరోజు అంటే మనకి అర్థమైంది, కూర్చోడానికి ఒక రూమ్ కావాలి, పడుకోవడానికి ఒక రూమ్ కావాలి, స్నేహితులు వస్తే ఒక రూమ్ కావాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు ఎలాగుండేవంటే పొడుగ్గా ఉండేవి. పొడుగ్గా ఉంటే డోర్ ఎవరైనా కొడితే ఇంటిళ్ళ పాది ఏమైపోతారు? లేచిపోతారు. ఇంటిళ్ళ పాది లేచిపోతారు. కాబట్టి అక్కడ ఏమంటూ ఉన్నాడంటే, వాళ్ళు అక్కడ చూస్తూ ఉన్నారా, వాళ్ళు పడుకున్నారు. అక్కడ ఎన్ని తలకాయలు ఉన్నాయి చెప్పగలరా మీరు? 7 తలకాయలు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాళ్ళది చాలా పెద్ద కుటుంబం. చాలా పెద్ద కుటుంబం కాబట్టి వాళ్ళకి ఎన్ని రొట్లు కావాలి? చాలా రొట్లు కావాలి. కాబట్టి కొన్ని మిగులుతాయి అని ఈయనకి తెలిసి ఎవరిని అడిగితే పని అయిద్దో వాళ్ళనే వెళ్ళి అడిగాడు. అడిగినప్పుడు ఆయన ఎలాగ స్పందించాడు ఒక్కసారి చూద్దాం. ఆయన స్పందన మనం చూద్దాం. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయి నన్ను, అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలన నన్ను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అయితే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే, ఇక్కడ ఉన్న వ్యక్తి డోర్ ఎంతలా కొడుతున్నాడంటే, వాళ్ళు వచ్చి లెగిసి ఇచ్చేదాకా ఆయన ఏం చేస్తూనే ఉన్నాడంట? డోర్ కొడుతూనే ఉన్నారు. ఇలా కొట్టే వాళ్ళు కూడా ఒక్కోసారి మన ఇళ్ళకు వస్తూ ఉంటారు. ఎవరో చెప్పగలరా? కొంతమంది మన ఇళ్ళల్లోనే కొంచెం చొక్క అంటూ ఉంటారు కదా, అది వేసి వస్తూ ఉంటారు. కావాలంటే ఏం చేస్తూ ఉంటారు? మనం ఇచ్చేదాకా కొడుతూనే ఉంటారు. మాకు కూడా మొన్న ఒకళ్ళు అయితే చాలా పరిస్థితులు ఎలాగ ఉంటాయి అంటే, వాళ్ళు ఇచ్చేదాకా కొడుతూ ఉన్నాడు. అయితే ఈయన ఒక మాట చెప్పేయచ్చు, ఈయన ఇవ్వాలంటే పిల్లలందరూ లేచిపోతారు, ఈయన ఇవ్వాలంటే దీపం వెలిగించాలి, ఈయన ఇవ్వాలి అంటే వాళ్ళ అందరినీ దాటి తలుపులు తీసి ఆయనకి ఇవ్వాలి. ఇది తేలికైన పన, కష్టమైన పన? నా మాట మీకు అర్థమైందా? ఇది తేలికైన పన, కష్టమైన పన? కష్టమైనదేనా? ఒకవేళ ఈ దుప్పట్లో నువ్వే ఉంటే, ఆ ఇంట్లో నువ్వే ఉంటే నువ్వేం చెప్తావు? ఇప్పుడు ఏం లేదు ఏమంటాం మనం? ఇప్పుడు ఏం లేదు, మొత్తం తినేసాం మేము అంటాం. కానీ తప్పించుకోవడం తేలికే. కానీ బయట ఉన్న వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే స్నేహితుడు కదా. బయట ఉన్న వ్యక్తి ఎవరంట? స్నేహితుడు. మనం ఎవరికి సహాయం చేస్తామంటే, ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళకి మనం చేయలేం, నిజమేంటంటే. కానీ మన స్నేహితులకైతే, అది మన దగ్గరస్తులకైతే, మనము ప్రేమించిన వాళ్ళకైతే చేస్తాం. కాబట్టి ఆయన అరుపులు విని వాళ్ళ పిల్లలందరూ లెగిసినప్పటికీ దీపము వెలిగించుకుని డోర్ తీసి అతనికి కావాల్సిన రొట్టెలు ఇస్తాడు కదా. ఎప్పుడు ఇస్తాడు? స్నేహితుడైతే ఇస్తాడు. అనుదినము బయటోడు కూడా అడుగుతూ ఉంటే ఇస్తాడు. అయితే దేవుడు కూడా ఏం చెప్తూ ఉన్నాడంటే, నీవు దేవునికి స్నేహితుడు అయితే నీకు ఆపత్కాలమందు నమ్ముకున్న సహాయకుడు ఎవరు? దేవుడు. ఒక
మాట ఉంటుంది. ఏమిటి అంటే, కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం దొరుకు. నిజంగా దేవుడే మనకు సహాయం చేయాలి. ఈ డోర్ కొట్టే అతను కూడా ఎవరు డోర్ కొట్టాలనుకున్నాడు? దారి పోగున చాలా డోర్లు ఉన్నాయి, అందరూ డోర్లు కొట్టలా. ఎవరు డోర్ కొట్టారు? తన స్నేహితుడు డోర్ కొట్టారు. ఈరోజు మనము కూడా సహాయం పొందాలనుకుంటే మనము దేవునికి స్నేహితుడు అవ్వాలి ముందుగా. ఒకవేళ నీవు దేవునికి స్నేహితుడు అయితే ఖచ్చితంగా నువ్వు డోర్ కొట్టినప్పుడు ఆయన పలుకుతాడు, నువ్వు పిలిచినప్పుడు గ్రహిస్తాడు. నీ సమస్యను ఆయన ఏం చేసుకోగలడంట? అర్థం చేసుకోగలడు. అదేంటి అర్ధరాత్రి ఇదా, టైమా ఇదా, ఇవ్వాలనుకున్నోడికి కూడా ఇవ్వడు. మేము కొంతకాలం క్రితం పాలు వేసేవాళ్ళం. ఒకళ్ళు పొద్దున్నే 3:30 ఫోన్ చేసి నాకు పాలు తా అన్నారు. కావాలని వాళ్ళకి ఇవ్వాలా నేను. 3:30కి లేచి వాళ్ళకి వేసి ½ లీటర్ కోసం నా నిద్ర పాడు చేశారుగా అని. అంటే ఒక్కోసారి మనుషులు ఎలాగ ఉంటారంటే, వాళ్ళ సైకోయిజం ఎలా ఉంటుంది అంటే, ఏదైతే కావాలంటే అది చేయడం మానేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం ఎవరిని నమ్ముకున్నాము అంటే మానవులను కాదు. మనం ఎవరిని నమ్ముకున్నాము? దేవునిని నమ్ముకుని ఆ పిలిచే పిలుపుని, ఆ అర్జించే దానిని ఏమన్నాడంటే ప్రార్థన అన్నాడు. అంటే ప్రార్థన అనేది ఈ సమయంలో చేయాలని లేదు, ఇప్పుడే చేయాలని లేదు, ఇలాగే చేయాలని మాత్రం ఉంది. ఇలా చేయాలి, ఇలా అడగాలి, ఇలా పొందాలి. ఇలా పొందాలంటే నువ్వు అవతల వ్యక్తికి ఏమవ్వాలి? స్నేహితుడు. స్నేహితుడు కాకుండా కూడా అడిగితే ఒకవేళ ఆయన ఇవ్వచ్చేమో, కానీ అన్నీ ఇవ్వడు. మీకు 10 మంది కన్యకలు కదా, మీకు తెలుసు. డోర్ వేసిన తర్వాత అయ్యా డోర్ తీ అంటే ఏమన్నాడు? డోర్ తీనాను. కానీ ఇక్కడ ఉన్న వ్యక్తి ఏం చేశాడు? డోరు తీశాడు. ఎందుకు తీశాడంటే బయట ఉన్న వ్యక్తి ఎవరని గ్రహించాడు? స్నేహితుడు. ఆ బయట వ్యక్తి యొక్క కష్టాన్ని లోపల నుండే అర్థం చేసుకున్నాడు. అలాగే ఈరోజు నీ జీవితంలో నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది అనుకుంటావు. మొన్న కూడా ఒక వివాహ దాంపత్యంలో ఒక అతను అన్నాడు, ఈ అమ్మాయిని ఎంత ప్రేమించానండి, ఈ అమ్మాయి నన్ను అర్థం చేసుకోలేదని అంటాడు. నిజంగా ఒక్కోసారి ప్రేమించిన అమ్మాయి అర్థం చేసుకోకపోవచ్చు, కట్టుకున్న అమ్మాయి అర్థం చేసుకోకపోవచ్చు, పుట్టిన పిల్లలు అర్థం చేసుకోకపోవచ్చు నీ బాధని. కానీ నీ ప్రార్థన అర్థం చేసుకునే స్నేహితుడు ఎవరో తెలుసా? దేవుడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆయన చాలా ఆనందంగా ఆ రొట్టెలు తీసుకుని తన దగ్గరికి వచ్చిన స్నేహితుడికి దానిని పంచిపెట్టినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో కూడా ఇంతకుముందు ఆయన ముఖంలో ఏముంది? దిగులు ఉంది. ఇంతకుముందు ఆయన ముఖంలో ఆందోళన ఉంది. ఏంట్రా నీ ఆందోళన అంటే, నీ దగ్గరికి ఒకడు వచ్చాడు, వచ్చేం కావాలన్నాడు? ఆహారం కావాలి. నీ దగ్గర అవేం లేవుగా, కాబట్టి భయం పట్టింది. కానీ నీ అవసరాలను తీర్చే స్నేహితుడు నీతో ఉంటే నీ ముఖం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంట? ఆనందంగా ఉంటుంది. ఈరోజు మనం కూడా ఆనందంగా ఉండడానికి చూసారా, ఆయన ముఖంలో కవలికలు ఏమైనా చూసారా? ఆయన ముఖం ఎలా ఉంది? ఇచ్చే ఆయన ముఖం బాగుందా? కొంచెం కోపంగా ఉన్నట్టు ఏమనిపించట్లా మీకు? ఎందుకు ఉందంటారు? అర్ధరాత్రి లేపారుగా. అయితే మనిషి అయితే కోపపడతాడేమో, మనిషి అయితే నిర్లక్ష్య పడతాడేమో, కానీ దేవుడైతే ఏం చేయడంట? చూడండి, తీసుకునేవాడేమో ఎలా ఉన్నాడంటే ఆనందంగా ఉన్నాడు, కొంచెం ఇచ్చేవాడు కొంచెం కోపంగా ఉన్నాడు. అయితే ప్రియులారా, కానీ దేవునిని బట్టి నువ్వు స్నేహితుడు చేసుకోగలిగితే దేవుడు నీకు అన్నిటినీ కూడా దయచేయగలిగిన సమర్థుడు. దేవుడు నీకు అన్ని దయచేయాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంట? ప్రార్థన. యేసు క్రీస్తు ప్రభువారిలో ఉన్న లక్షణాలు కొన్ని ఒకసారి మళ్ళీ నెమరు వేసుకుందాం. ఆయన ఎలా ప్రార్థన చేశాడంటే ఉదయకాలమే లేచాడు. ఆయన ఎలా ప్రార్థన చేశాడంటే తరచుగా ప్రార్థన చేశాడు. ఆయన ఎప్పుడెప్పుడు ప్రార్థన చేశాడంటే సమస్యల్లో ఉన్నప్పుడల్లా. కొంతమంది సమస్యలు వస్తే ప్రార్థనకు రాదు. నాకేమిచ్చాడు దేవుడు? అయితే ప్రియులారా, తరువాత కొంతమంది ఆనందంలో ఉంటే రారు, ఈరోజే ఎంజాయ్ చేయాలని. కానీ నిజంగా మనం ఎలా ఉండాలంటే అనుదినము కూడా ప్రార్థన చేసే క్రైస్తవులుగా మనమైతే ఉండాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుకొనుచున్నాను. అయితే ప్రియులారా, ఈరోజు మనము కూడా నేర్చుకోవలసిన విషయం ఏమిటి అంటే అక్కడ చెప్తూ ఉన్నాడు 9వ వచనం, అటువలే మీరును. ఇదంతా కూడా ఎవరికి నేర్పిస్తున్నాడు? శిష్యుడికి. అయ్యా నువ్వు ప్రార్థన అంటే ఏంటో అడిగావు కదా,
ఒక స్నేహితుడు వెళ్ళి ఎలా డోర్ కొట్టాడో ఇచ్చేదాకా కొడుతూనే ఉన్నాడా లేదా? అలాగే ప్రార్థన కూడా ఏం చేయాలంటే, నువ్వు అడిగింది దేవుడు ఇచ్చేదాకా ఏం చేస్తూ ఉండాలంట? అడుగుతూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. అటువలనే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. డోర్ తట్టాడు, డోర్ తీశాడు. ఆహారం వెతికాడు, ఆహారం దొరికింది. ఆహారం కొరకు ఆశపడ్డాడు, ఆహారాన్ని తన స్నేహితుడికి ఇచ్చాడు. ఒక మనిషిని ఇంతలాగా అర్థం చేసుకున్నప్పుడు దేవుడు నిన్నెంత బాగా అర్థం చేసుకుంటాడు. అయితే దేవుడు నిన్ను అర్థం చేసుకోవాలి అంటే నీ ప్రార్థనలో తండ్రిని ఉచ్చరించాలి. నీ ప్రార్థన గౌరవపూర్వకంగా ఉండాలి. నీ ప్రార్థనలో సంఘ కార్యక్రమాల గురించి ఉండాలి. నీ ప్రార్థన నీ జీవిత శైలి కొరకు ఉండాలి. నీ ప్రార్థనలో ఆ తదుపరి నీ అవసరాలు ఉండాలి. నీ అవసరాలు ఎక్కడ ఉంచాలి? లాస్ట్లో ఉంచాలి. కానీ మనం అందరం ఏం చేస్తాం తెలుసా? ఇవన్నీ ఎలేజర్తో తుడిచి తండ్రి అవసరాలు ఆమెన్. కానీ మనిషి ప్రార్థన అలాగా ఉండడం కాదు. అయితే దేవుడు కూడా ఎలాంటి వాడు అంటే, నువ్వు ఎవరినైనా చేపను అడిగితే పాము ఇస్తాడా, గుడ్డిని అడిగితే తేలిస్తాడా? మరి దేవుడు ఎందుకు నువ్వు అడిగింది కాకుండా వేరేది ఇస్తాడు? నువ్వు అడిగింది పొందాలి అంటే దాన్ని నిరంతరం కూడా అడిగేవాడిగా ఉండాలి. 12వ వచనం, కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను. కాబట్టి ప్రియులారా, ఈరోజు మన ప్రార్థన ఎలాగ ఉండాలంటే పట్టుదలతో మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మన ప్రార్థన ఎలాగ ఉండాలంటే దేవుడు అంగీకరించే విధంగా ఉండాలి. మన ప్రార్థన ఎలాగ ఉండాలంటే స్థానిక సంఘం అభివృద్ధి కొరకు కూడా నువ్వు ప్రయాసపడేవారిగా ఉండాలి. అటువంటి ప్రార్థనను దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడని తెలియజేస్తూ, మీరు కూడా అటువంటి ప్రార్థనాపరులుగా మీ జీవితంలో ఉండాలని కోరుకుంటూ, మరి రాని వాటిని నేర్చుకోండి, వచ్చిన వాటిని ముందుకు తీసుకెళ్ళగలరని ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు.